Hey beautiful fans of Million Minutes out there, most controversial films of all time, decade wise గురించి మాట్లాడడానికి ఈ రోజు ఒక లిస్ట్ తోటి వచ్చేసింది మిలియన్ మినిట్స్. ఈ మధ్య సినిమా తీయాలంటే ఒక మంచి స్టోరీ, మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్స్, సోల్ఫుల్ మ్యూజిక్, డైరెక్టర్, బ్యూటిఫుల్ సినిమాటోగ్రాఫర్ తో పాటు ఖచ్చితంగా జనాల మనోభావాల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సినిమా ఎంటర్టైనింగ్ గా ఉండాలి కానీ మనోభావాల్ని దెబ్బతీయకూడదు. కామెడీ ఉండాలి కానీ ఫీలింగ్స్ ని హర్ట్ చేయకూడదు. హర్ట్ అయ్యాయా కాంట్రవర్సీ చేయాల్సిందే. ఈ రోజు అలా కాంట్రవర్సీల్లో ఇరుక్కున్న కొన్ని మూవీస్ గురించి మాట్లాడుకుందాం. బాహుబలి. అవును, మీరు విన్నది నిజమే. కర్ణాటకలో బాహుబలి రిలీజ్ అవ్వడానికి వీల్లేదని ప్రొటెస్ట్లు స్టార్ట్ చేశారు జనాలు ఆ టైంలో. ఎందుకో తెలుసా? సత్యరాజ్ గారి వల్ల. అవునండి, సత్యరాజ్ గారు అప్పుడు ఇప్పుడు తమిళనాడుకి సపోర్టింగ్ గా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అవి కర్ణాటక జనాలకి అగెయిన్స్ట్ గా ఉండి నచ్చలేదు. అంతేగాని ఇదా సర్ప్రైజింగ్ విషయం అనకండి. బాహుబలి 1 టైంకి ఏ ఇష్యూ జరగలేదు, కానీ బాహుబలి 2 టైం కల్లా ఈ విషయం లైమ్ లైట్ లోకి వచ్చింది. మరి ఇంకా 1 టైంలో ఏమైందో మనకు తెలీదు. మంచు మనోజ్ స్టారింగ్ నాగేశ్వర్ రెడ్డి గారి ఫిలిం దేనికైనా రెడీ. మంచు విష్ణు చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎంటర్టైనింగ్ మూవీ తోటి వచ్చేస్తున్నాడు అనుకున్న టైంలో ఈ మూవీకి బ్రాహ్మణ్ కమ్యూనిటీ నుంచి చాలా పెద్ద కాంట్రవర్సీ వచ్చింది. వాళ్ళ కమ్యూనిటీని కించపరిచేలాగా సీన్స్ అండ్ డైలాగ్స్ ఉన్నాయని, దానికి మేకర్స్ వచ్చి పబ్లిక్ గా సారీ అని చెప్పాలని రచ్చ జరిగింది. ఆ టైంలో మూవీ టీం వచ్చి సారీ చెప్పాక మొత్తం సీన్ కామ్ అయిపోయింది. ఇంతకీ ఈ మూవీ నేను చూసినట్టుగా గుర్తులేదు, బట్ మీరు చూసుంటే ఆ సీన్స్ డిలీట్ చేశారా, ఇంకా ఉంచారా? కమెంట్ సెక్షన్ లో చెప్పండి. విజయ్ స్టారింగ్ సందీప్ రెడ్డి వంగాస్ ఫిల్మ్ అర్జున్ రెడ్డి. ఈ సినిమా జరుగుతున్నప్పుడు సందీప్ రెడ్డి కూడా అనుకుని ఉండడు తను ఇంతమంది ఫీలింగ్స్ హర్ట్ చేస్తున్నాడా అని. సినిమా టీజర్ వచ్చిన దగ్గర నుంచి ఒకటేంటి చాలానే కాంట్రవర్సీస్ జరిగాయి, చాలా డిబేట్స్ కూడా జరిగాయి. కానీ చాలా మందికి తెలిసినదే, అర్జున్ రెడ్డి మూవీ పోస్టర్స్ గురించి జరిగిన రచ్చ. సీనియర్ పొలిటీషియన్ విహెచ్ గారు బస్సెస్ మీద స్టిక్ చేసిన అర్జున్ రెడ్డి పోస్టర్ చింపేసి ధర్నాలు చేశారు. కట్ చేస్తే టీవీలో డిబేట్స్ పాజిటివా నెగటివా అనేది పక్కన పెడితే సినిమాకి మాత్రం పిచ్చి పబ్లిసిటీ జరిగింది. ఒకటా రెండా, ఇట్లా చాలానే ఉన్నాయి. నెగటివ్ పబ్లిసిటీ కూడా అర్జున్ రెడ్డికి సూపర్ గా వర్కౌట్ అయింది. అల్లు అర్జున్ స్టారింగ్ హరీష్ శంకర్, డీజే దువ్వాడ జగన్నాథం. ఈ మూవీ స్టోరీ కంటే ఈ మూవీ కాంట్రవర్సీనే గుర్తుంటుంది ఎక్కువగా పబ్లిక్ కి. ఈ మూవీలోని గుడిలో బడిలో సాంగ్ లో నమక చమకాలు అని వచ్చే చోట వేదాల్ని, పూజల్ని, బ్రాహ్మణ్స్ ని కించపరిచేలా ఉన్నాయని కొంతమంది సెన్సార్ బోర్డు వాళ్ళకి కంప్లైంట్ చేశారు. కట్ చేస్తే హరీష్ శంకర్ గారు నేను కూడా బ్రాహ్మణ్నే, బ్రాహ్మణ్ కమ్యూనిటీని కించపరిచేలాగా నేనేమీ చేయలేదు అని ఒక వీడియో బయట రిలీజ్ చేశారు. ఆ టైంలో ఈ మూవీ ట్రైలర్ కి వచ్చినన్ని డిస్లైక్స్ ఆ టైంలో ఒక రికార్డ్ ని సృష్టించాయి. ఇదంతా పక్కన పెడితే డిస్లైక్ కొట్టడానికి వచ్చి జనాలందరూ ట్రైలర్ చూశారు. నెగటివ్ పబ్లిసిటీలో కూడా క్లిక్ అయిన ఇంకొక మూవీ డీజే. పవన్ కళ్యాణ్ స్టారింగ్ త్రివిక్రమ్స్ ఫిలిం అజ్ఞాతవాసి. ఆయన ఈ ఫిలిం లార్గో వించ్ మూవీని కాపీ చేశారని జిరూమ్ సేలే అనే ఒక ఫ్రెంచ్ ఫిలిం డైరెక్టర్ ట్వీట్ చేశారు. లాస్ట్ కి టీ సిరీస్ ఇంకా అజ్ఞాతవాసి మేకర్స్ ఒక డీల్ కుదుర్చుకుని ఇష్యూస్ సార్ట్ అవుట్ చేసేశారు. అయితే ఇదే టైంలో అయ్యో సినిమా ఫ్లాప్ అవుతోందని ఫ్యాన్స్ భయపడుతూ ఉంటే ఈ సినిమాలో కొడుకా కోటేశ్వరరావు అనే సాంగ్ వల్ల నా ఫీలింగ్స్ హర్ట్ అయ్యాయని కోటేశ్వర్ అనే ఒక లాయర్ పోలీస్ కంప్లైంట్ చేశాట మేకర్స్ మీద. పవన్ కళ్యాణ్ అండ్ తమన్నా స్టారింగ్ పూరి జగన్నాథ్ గారి ఫిల్మ్ కెమెరామ్యాన్ గంగతో రాంబాబు. పవన్ కళ్యాణ్ ఈ మూవీలో ఒక రిపోర్టర్ రోల్ ని ప్లే చేస్తారు. ఇందులో డైలాగ్స్ కొంతమంది యాక్టివిస్ట్ ని టార్గెట్ చేసినట్టుగా ఉన్నాయని క్లెయిమ్ చేసి ధర్నా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆచార్య స్టోరీ నాదే అని 1 నేనొక్కడినే పోస్టర్ లో అమ్మాయిల్ని తక్కువ చేసి చూపించారని, ఇట్లా ఇంకా చాలా చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. ఈ టాపిక్ మీద ఇంకా ఇన్ఫర్మేషన్ మేము మళ్ళీ ఇంకో వీడియో చేయాలంటే ప్లీజ్ డు కమెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మిలియన్ మినిట్స్.